Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్ హాలోజన్ కాంపౌండ్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఆల్రెడీ నేను దాని యొక్క మెటీరియల్ కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే మనీ సెండ్ చేస్తున్నారో వాళ్ళకి మా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను విత్ పాస్వర్డ్. ఓకే, ఈ మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ వచ్చేసి హైడ్రాక్సీ కాంపౌండ్స్. దానికి కూడా మనం స్టెప్ వైజ్ లెసన్ వైజ్ నేర్చుకుందాం. దాని తర్వాత మనం పీడిఎఫ్ ఫైల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, మనం ఇలా చదువుకున్నప్పుడు ఏంటంటే హాలోజన్ కాంపౌండ్స్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ కొంచెం రిలేటివ్గా ఉంటాయి. వాటిని కంపేర్ చేసుకుంటూ మనం చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సార్. అండ్ కంపేర్ టు హాలోజన్ కాంపౌండ్స్ ఎలా చదువుకున్నామో నామినిక్లేషన్, క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఎవర్ ద రియాక్షన్స్ ఇన్ ద హాలోజన్ కాంపౌండ్స్, అదేవిధంగా హైడ్రాక్సీ కాంపౌండ్స్ కూడా వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్, అప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఫర్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, and then nomenclature and classification of hydrogen compounds, and then its reactions also. Okay, అలా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మనకు రిలేటెడ్గా చదువుకున్నట్టు ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక యూనిట్ చదివి ఉన్నాం కాబట్టి సేమ్ యాస్టీస్గా సేమ్ దట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో చదువుకుంటే మనకు ఒక లింక్ అంటూ ఉంటుంది అనమాట. ఒక లింక్ ఫాలో అయితే థియరీ పర్పస్లో ఈజీగా రాయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ అన్ని యూనిట్లో చదివి ఉంటాం, ఎగ్జామ్ రాసేటప్పటికి కొంచెం లింక్ లేకపోతే మనం పేపర్ మీద పెన్ ఆగిపోతుంటుంది అనమాట. లింక్ ప్రతి క్వశ్చన్కి ప్రతి లెసన్కి లింక్ పెట్టుకొని చదువుకుంటే బాగుంటుంది అనమాట. ఎలా లింక్ పెడతామంటే చూడండి, చిన్నది హైడ్రాక్సీ కాంపౌండ్ నేర్చుకున్నాక సార్ మనం హాలోజన్ కాంపౌండ్ డెఫినిషన్ ఏం నేర్చుకున్నాం సార్? ఇట్ ఈస్ derived from the hydrocarbons by replacing with one hydrogen with the another halogen atom. హైడ్రోకార్బన్ లో ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలోజన్ ఆటం రిప్లేస్ చేస్తే వాటిని హాలోజన్ కాంపౌండ్స్ అనుకుంటాం. దట్ ఈస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్. కమింగ్ టు ద హైడ్రాక్సీ కాంపౌండ్స్, what is the definition? Same sir, it is derived from the hydrocarbons. Again one hydrogen replaced with the one OH group. Those compounds are known as hydroxy compounds. హైడ్రోకార్బన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ లో బదులుగా ఒక OH గ్రూప్ రిప్లేస్ చేసినట్లయితే అటువంటి కాంపౌండ్స్ ఏమంటామంటే హైడ్రాక్సీ కాంపౌండ్స్ అని అంటాం అనమాట. ఓకేనండి, హైడ్రాక్సీ కాంపౌండ్ లో మళ్ళీ ఏం చెప్పుకోవచ్చు సార్? మనం హాలోజన్ కాంపౌండ్స్ లో చెప్పే విధంగా చెప్పుకోవచ్చు. హైడ్రోకార్బన్స్ లో మళ్ళీ ఆల్కేన్స్ రిప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ద హైడ్రోకార్బన్ కదా, వన్ ఆఫ్ ది ఆల్కేన్ కదండి, CH4. ఇందులో ఒక H బదులు X రిప్లేస్ చేస్తే హాలోజన్ కాంపౌండ్ అయింది. అగైన్ ఒక H బదులు ఒక OH రిప్లేస్ చేసినట్లయితే హైడ్రాక్సీ కాంపౌండ్ అవుతుంది. సింపుల్ డెఫినేషన్, ఒక ఎగ్జాంపుల్ అంతే. సింపుల్ మెథైల్ ఆల్కహాల్ అంటాం కదా, అక్కడ మెథైల్ హ్యాలైడ్ అన్నాం కదా, మెథైల్ ఆల్కహాల్. దిస్ ఇస్ అబౌట్ డెఫినేషన్ అండ్ వాట్ అబౌట్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు, ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఎలా ఇచ్చుకోవచ్చు. కమింగ్ టు ద నమన్క్లేచర్, మనం ఇలా ఒక్కొక్క పాయింట్ వైజ్ వెళ్ళిపోతే మనం హాలోజన్ కాంపౌండ్లో ఎలా నేర్చుకున్నామో అదే విధంగా వెళ్ళిపోతాం. నమన్క్లేచర్ ఆల్రెడీ హాలోజన్ కాంపౌండ్స్ వినని వాళ్ళు ఉంటే ఇది వింటే బెటర్ అనమాట. మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్స్లో ఉంటాయి చూడండి, ప్లేలిస్ట్లో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వీడియోస్ అని ఉంటాయి. హాలోజన్ కాంపౌండ్స్ ఆల్మోస్ట్ 5 వీడియోస్ ఉంటాయి. మనకు 5 వీడియోస్లో కూడా డైప్గా వెళ్ళాము, ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు. థర్డ్ సెమిస్టర్లో ఏ సిలబస్లో అయితే మనం ఏ సిలబస్ అయితే అనుకున్నామో కంప్లీట్ సిలబస్ కూడా నేను డిక్టేట్ చేశాను. విత్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం, ఎవరైనా చూడకపోతే చూడండి. కమింగ్ టు ద నమన్క్లేచర్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, మనం చెప్పుకున్నాం కదా, ఏ ఆర్గానిక్ కాంపౌండ్కి అయినా నమన్క్లేచర్ చెప్పాలంటే దేర్ ఇస్ 2 ways అనుకున్నాం కదా. వన్ వే ఈజ్ ద జనరల్ నమన్క్లేచర్ ఆర్ కామన్ నమన్క్లేచర్ అంటాం కదా సార్. ఇంకొకటి వచ్చేసి IUPAC నమన్క్లేచర్ అంటాం కదా. కమింగ్ టు ద జనరల్ నమన్క్లేచర్ ఆర్ కామన్ నమన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఆల్రెడీ హాలోజన్ కాంపౌండ్ డిస్కస్ చేసాం కదా. అంటే హాలోజన్ కాంపౌండ్ డిస్కస్ చేసినప్పుడు కామన్ నమన్క్లేచర్ ఏది ముందు చదివాం ఏది తర్వాత చదివాం అనుకుంటే
ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ అండ్ దెన్ హాలైడ్ గ్రూప్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ అండ్ దెన్ హైడ్రాక్సీ గ్రూప్ చదువుతాం సార్. కమింగ్ టు ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ CH3OH, కమింగ్ టు ద ఆల్కేన్, ఒక ఆల్కేన్ ప్లేస్ గా CH4 కదా సార్, ఆల్కేన్ నుంచి వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్, ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఒక OH గ్రూప్ ఉంది. దీన్ని ఎలా చదువుతాం సార్, ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ నుంచి చదువుతాం. అది ఆల్కైల్ గ్రూప్ ప్లేస్ లో ఏముంది సార్, ఇది మిథైల్ కదా, మిథైల్ ఆల్కహాల్, సింపుల్. 2 కార్బన్లు ఉంటే ఏమనుకుంటాం సార్, 2 కార్బన్స్ ఉంటే ఎథైల్ ఆల్కహాల్, 3 ఉంటే ప్రొపైల్ ఆల్కహాల్, బ్యూటైల్ ఆల్కహాల్, పెంటైల్ ఆల్కహాల్, ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద సింపుల్ జస్ట్ ఆల్కైల్ గ్రూప్. తర్వాత హ్యాలైడ్ అయితే హ్యాలైడ్, హైడ్రాక్సీ అయితే హైడ్రాక్సీ, సింపుల్ చెప్పవచ్చు. కమింగ్ టు ద IUPAC nomenclature ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. మనం హాలోజన్ కాంపౌండ్స్ IUPAC ఎలా చదువుకున్నాం, కోయిట్ రివర్స్ చదువుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ద IUPAC nomenclature ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆల్కహాల్స్ కన్వర్టెడ్ టు ద ఆల్కనాల్స్ అని అంటారు సార్. ఆల్కనాల్స్ అని అంటే ఆల్కనోల్స్ ఆర్ ఆల్కనాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైడ్రాక్సీ కాంపౌండ్ కమింగ్ ఫ్రమ్ ద ఆల్కేన్ లైక్ CH4 నుంచి వచ్చినటువంటి CH3H మిథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం సార్. ఇక్కడ ఏమంటున్నానంటే ఆల్కేన్స్ అనేవి, ఇది ఆల్కేనే కదా సార్, ఇక్కడ ఈ కన్వర్ట్ టు ద ఓల్ గా మారుతుంది సార్. ఈ అనేది ఓల్ గా మారుతుంది. దీన్ని ఆల్కేన్ అన్నాం కదా, ఆల్కేన్ ఏ ఆల్కేన్ సార్, ఇది మీథేన్. కమింగ్ టు ద హైడ్రాక్సీ కాంపౌండ్ యొక్క IUPAC nomenclature చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే రూల్ అనేది ఇక్కడ ఈ కన్వర్ట్స్ ద ఓల్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అన్నాం కదా ఆల్కహాల్స్ IUPAC లో మాట్లాడినప్పుడు ఎలా మారుతాయి, ఆల్కనాల్స్, ఇక్కడ స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయాలి, ఓల్ గా మారుతుంది. ఓల్ ఆర్ ఆల్ అంటాం సార్. సో ఇది మీథేన్ నుంచి వచ్చిన హైడ్రాక్సీ కాంపౌండ్ ఏంటి, ఈ బదులుగా ఓల్ పెడుతుంది. దట్ ఈస్ ద మిథనాల్ అంటాం. మిథనాల్ మీరు జాగ్రత్త, మిథనాల్ ఆర్ మిథనాల్ అంటారు. చూడండి ఈ ప్లేస్ లో ఓల్ చెల్లింది అంతే. సేమ్ మళ్ళీ CH3CH2OH ఉంటే ఏమంటాం సార్, ఇది ఇథైల్ ఆల్కహాల్ అంటాం కామన్ నేమ్ లో. ఇక్కడ వచ్చేసరికి IUPAC nomenclature లో ఇది ఎటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్, ఈథేన్ నుంచి వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్ కాబట్టి ఈ ప్లేస్ లో ఓల్ చేర్చడమే. ఇథనాల్, సేమ్ ప్రొపనాల్, బ్యూటనాల్, అలా ఎన్నైనా మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి CH3OH CH3 ఇలా ఉంది సార్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనాల్ అని అంటాం. ఇంకా నెంబరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి సార్, 1 2 3, 2 ప్రొపనాల్ అంటాం. 2 ప్లేస్ లో ఓల్ ఉంది అంటే హైడ్రాక్సీ ఆల్కహాల్ ఉంది 2 ప్లేస్ లో. ఆల్కహాల్ అనేది ఎలా మారుతుంది, ఆల్కనోల్ అంటే ఓల్ గా మారుతుంది కాబట్టి 2 ప్రొపనాల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ ఇటు కూడా ఇచ్చుకున్నా సరిపోతుంది కదా, ఇటు ఇచ్చిన 2 వస్తుంది, ఇటు ఇచ్చిన 2 వస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం అన్నమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, CH2OH సార్. ఇక్కడ చూడండి నెంబరింగ్ జాగ్రత్తగా ఇవ్వాలి. చూడండి సార్, మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు మన ఫంక్షన్ గ్రూప్ అనేది లీస్ నెంబరింగ్ లో రావాలి. అంటే ఖచ్చితంగా 1 2 3 అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తే ఏమవుతుంది సార్, 1 2 3 పొజిషన్ లో మన ఆల్కహాల్ వస్తుంది. మన రూల్ ఏం చెప్తారు సార్, లీస్ట్ ప్రిఫర్స్ కదా, మన ఫంక్షన్ గ్రూప్ అనేది లీస్ట్ ప్రిఫరింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం సబ్స్టిట్యూషన్ కూడా లీస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. ఇలా ఇచ్చిన 2 వస్తుంది, ఇలా వస్తున్న 2 వస్తుంది కాబట్టి దిస్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇస్తే 3 పొజిషన్ లో ఈ ఆల్కహాల్ ఉంటుంది. మన ఫంక్షన్ గ్రూప్ అదే కదా ప్రమేయ సమూహం, కానీ ఇటు నుంచి వచ్చేసరికి లీస్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇట్ ప్రిఫర్స్ ద లీస్ట్ నెంబర్ కాబట్టి నెంబరింగ్ అనేది ఖచ్చితంగా ఇలానే ఇవ్వాలి. సో ఏమంటాం సార్, ఇప్పుడు ఇవి రెండు కూడా సబ్స్టిట్యూషన్ గా అనుకుంటే ఏది ముందు చదవాలనుకుంటే ఏం చదువుకుంటాం సార్ మనం, which one is comes first in the alphabetical order, that is the prefers first, and then second alphabetical number is the second prefers అన్నమాట. సో ఇక్కడ ఇదేమో మిథైల్ గ్రూప్, ఇదేమో హైడ్రాక్సీ గ్రూప్. ఓకేనా, మిథైల్ హైడ్రాక్సీ. ఓకే, లేదా డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు 2 మెథైల్ 2 ప్రిఫరెన్స్ లేవు కదా, ఇంకొకటి ఏవైనా ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఉంటుంది అనుకోండి, ఇది మన ఫంక్షన్ గ్రూప్ కాబట్టి డైరెక్ట్ పెట్టేయవచ్చు. 2 మెథైల్ ప్రోపేన్ 1 ఓల్ అని అంటాం, లేదా 2 ప్రొపనాల్ అనేవచ్చు సింపుల్ గా. 2 మెథైల్ ప్రొపనాల్ అనేవచ్చు సార్ సింపుల్ గా. లేదు దీని నెంబర్ ఇంకా ప్రిఫర్ చేద్దామంటే 2 మెథైల్ ప్రోపేన్ 1 ఓల్. ఓకేనా, లేదా డైరెక్ట్ గా ఈ తీసి ప్రొపనాల్ అని కూడా చదివచ్చు, ఆర్ ప్రొపనాల్. ఓకేనండి,
ఆ డిఫరెన్స్ తెలియాలని మీకు ఇచ్చాను అనమాట. ఒక సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా చదవాలి, ఓకేనా. ఒకవేళ ఇక్కడ ఇంకొక ఈ హెచ్ ప్లేస్లో ఇంకొక ఏదైనా సబ్స్టిట్యూషన్ ఉంటుంది అనుకోండి సార్, ఎప్పుడు ఎలా చదువుతాం, క్లోరో ఉందనుకోండి సార్, ఎప్పుడు ఎలా చదువుతాం, ముందే అది చదవాలి 2 క్లోరో 2 మిథైల్ ప్రొపనాల్, ఓకేనా. ఇలా చదువుకోవాలన్నమాట. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏది ముందు వస్తే అది చదువుకోవాలి, సింపుల్. ఇది అబౌట్ నమన్క్లేచర్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొని వెళ్ళొచ్చు. కామన్ నేమ్ ఎలా చెప్తాం, యూపీఎస్సీ నమన్క్లేచర్ ఎలా చెప్తాం అనేది, ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. సేమ్ మనం హాలోజన్ కాంపౌండ్స్లో ఎలా అయితే డిస్కస్ చేసామో అదే విధంగా హైడ్రాక్సీ కాంపౌండ్స్లో కూడా సేమ్ అలాగే డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అయిపోద్ది, ఓకేనా. కమింగ్ టు ద క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ మళ్ళీ ఎలా చెప్తాం సార్, ఎక్కడి నుంచి వచ్చాయి, ఫస్ట్ డెఫినేషన్ మనం మాట్లాడుతుంది. డెఫినేషన్ ఒకసారి మనసులో అనుకోండి. క్లాసిఫికేషన్, ఇట్ ఈస్ derived from the hydrocarbons one hydrogen replaces with the hydroxy group, those compounds are known as హైడ్రాక్సీ కాంపౌండ్స్, ఓకేనా. ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ ఎలా చెప్తాడండి, ఇంకో క్లాసిఫికేషన్, దీస్ ఆర్ derived from the one hydrogen replaced with the one hydroxy group in aliphatic hydrocarbons and aliphatic aromatic hydrocarbon అంటారు సార్. aliphatic and aromatic. ఈ క్లాసిఫికేషన్ అనేది 2 రకాలుగా క్లాసిఫై చేశారు. అది ఏంటంటే హైడ్రోజన్ ఒక OH ప్లేస్లో రిప్లేస్ అవుతుంది అన్నాం కదా, అందులో డెఫినేషన్లో హైడ్రోకార్బన్స్ అన్నాం. మళ్ళీ హైడ్రోకార్బన్స్ అన్ని 2 రకాలుగా అన్నాం కదా, ఒకటేమో ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, ఒకటేమో యారోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఓకే. ఆలిఫాటిక్ అంటే సింగిల్ చైన్స్, నార్మల్ చైన్స్ అనమాట. యారోమాటిక్ అంటే బెంజీన్ కంటెంట్ మాలిక్యూల్స్ అనమాట. బెంజీన్ మాలిక్యూల్స్ ని సింపుల్గా యారోమాటిక్ అంటాం. మళ్ళీ మనం ఫస్ట్ ఇయర్ నేర్చుకుంటాం కదా, యారోమాటిక్ అవ్వాలంటే ఖచ్చితంగా 4n+2π రూల్ ఫాలో అవ్వాలి, అన్ని sp2 అయి ఉండాలి, అండ్ దెన్ సిమెట్రికల్ అయ్యి ఉండాలి. కొన్ని రూల్స్ నేర్చుకుంటాం కదా, అటువంటి మాలిక్యూల్స్ యారోమాటిక్ మాలిక్యూల్స్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. అక్కల్స్ రూల్ ప్రకారం ఏది యారోమాటిక్ ఏది నాన్ యారోమాటిక్ చెప్తూ ఉంటాం అనమాట, ఓకే. కమింగ్ టు ద ఇక్కడ ఏంటి క్లాసిఫికేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ అండ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ గా క్లాసిఫై చేశారు. ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ లో నుంచి వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ ని సింపుల్ ఆల్కహాల్ అంటాము, లైక్ మిథనాల్, ప్రొపనాల్, బ్యూటనాల్, ఇవన్నీ. కమింగ్ టు ద ఆరోమాటిక్, ఇట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ద ఫీనాల్స్ అంటాం సార్. ఫీనాల్స్ వీటిని కదా బెంజీన్ లో ఒక హైడ్రోజన్ కు బదులుకు ఒక OH ఉంటే దాన్నే ఫీనాల్ అంటాం కదా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైడ్రోక్సీ కాంపౌండ్ కమింగ్ ఫ్రమ్ ద ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. అర్థమైంది. ఇప్పుడు బెంజీన్ ని ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ అంటాము. హైడ్రోకార్బన్ లో ఒక హైడ్రోజన్ బదులుగా ఒక OH రిప్లేస్ చేస్తే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ కమింగ్ ఫ్రమ్ ద ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఓకేనా. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్ అనమాట. మళ్ళీ ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ని 4 టైప్స్ గా ఉపయోగపడతాం సార్. 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఏబి ఆలిఫాటిక్ అని మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఒకటేమో మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్, సెకండ్ డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్, ఓకే. పాలీహైడ్రాక్సీ కాంపౌండ్. సింపుల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్లాసిఫికేషన్ షార్ట్ ఆన్సర్కి వస్తుంది, సో అందుకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లాసిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, మన డెఫినేషన్ నుంచి వచ్చింది. డెఫినేషన్లో ఒకసారి అనుకుంటే, ఇట్ ఈస్ derived from the hydrocarbons by replacing with one hydrogen atom by hydroxy group. హైడ్రోకార్బన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హైడ్రాక్సీ గ్రూప్ రిప్లేస్ చేస్తే వాటినే హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. మళ్ళీ హైడ్రోకార్బన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి సార్. అవి ఒకటేమో ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్లు, యారోమాటిక్ హైడ్రోకార్బన్లు. ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ నుంచి వచ్చిన ఆల్కహాల్స్ ఒక రకము, యారోమాటిక్ నుంచి వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఒక క్లాసిఫికేషన్ అని చెప్పాం. మళ్ళీ ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ నుంచి వచ్చిన ఆల్కహాల్స్ మళ్ళీ దీస్ ఆర్ అనదర్ క్లాసిఫైడ్ into 4 types. One is the monohydroxy, dihydroxy, trihydroxy and polyhydroxy. Coming to the monohydroxy compounds, simple.
పేరులోనే ఉంది సార్. ఒక OH గ్రూప్ ఉన్నటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ ని మోనోహైడ్రాక్సీ అంటాం. సింపుల్ గా మెథనాల్, ఇథనాల్, ప్రొపనాల్ ఇవన్నీ కూడా. మళ్ళీ వీటిల్లో మళ్ళీ క్లాసిఫికేషన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. జాగ్రత్తగా చూడండి, మనకు ఇప్పుడు వచ్చింది ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అనేది. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ లో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒకే హైడ్రాక్సీ గ్రూప్ ఉండాలి. ఇన్ దోస్ కాంపౌండ్స్ ఓన్లీ వన్ హైడ్రాక్సీ గ్రూప్ ప్రెసెంట్, దోస్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ monohydroxy compounds. In each type of hydroxy compounds there is two hydroxy groups, those are called as dihydroxy compounds. In which type of hydrocarbons there is three hydroxy group, then these are called as ట్రైహైడ్రాక్సీ. ఓకేనా, 3 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలిహైడ్రాక్సీ అంటాం. సింపుల్ పేర్లోనే ఉంది, మనం డెఫినేషన్ ఒక విధంగా సింపుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అనమాట. ఏ మాలిక్యూల్లో అయితే, ఏ హైడ్రోకార్బన్లో అయితే ఒక హైడ్రాక్సీ గ్రూప్ మాత్రమే ఉంటాయో వాటిని, ఆ కాంపౌండ్ని, ఆ సమ్మేళనాలని మనం మోనోహైడ్రాక్సీ సమ్మేళనాలు అంటాం. అదేవిధంగా 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 3 కన్నా ఎక్కువ ఉంటే పాలి అంటాం. మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోద్ది అనమాట. మళ్ళీ ఈ మోనోహైడ్రాక్సీలో మళ్ళీ 3 రకాలు అనమాట. ఇలా కదా, ఒక కాంపౌండ్లో ఒకే ఒక హైడ్రాక్సీ కాంపౌండ్ దాన్ని మోనో అన్నాం. మళ్ళీ ఇవి 3 రకాలు అనమాట. ఒకటేమో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. మనం ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ లాగా సేమ్. అక్కడ ఏం చెప్పుకున్నాం, halogen attached carbon have one methyl group, then it is called as primary. Same ikkada ante, hydroxy group attached carbon have only one alkyl group, then it is called as primary. Secondary, same mala definition gutteste structure vacheyali, structure vaste definition vacheyali. Hydroxy attached carbon have, ikkada kuda hydroxy attached carbon have two alkyl groups, then it is called as secondary hydroxy compound. Coming to the tertiary, OH contained లేదా hydroxy contained carbon attached carbon have 3 alkyl groups, then those are called as tertiary hydroxy compounds. సింపుల్ క్లాసిఫికేషన్ అయిపోయింది, ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఓకేనా, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాయాలంటే ఏం చెప్పాను మీకు, ఈ మెథైల్ ప్లేస్లో ఎథైల్ పెట్టి ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, ప్రొపైల్ పెట్టి ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఒకవేళ ఎస్ఐకి ఇచ్చాడు అనుకోండి, కొంచెం ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటే మనకి దిద్దేవాడు ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఓహో, వీడికి కాన్సెప్ట్ ఐడియా ఉంది, బైహార్ట్ చేయలేదు అని వ్యూ వాళ్ళలోకి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఎథైల్ ప్రొపైల్ పెడితే మరొక 2 ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి. టెర్షియరీలో ఓన్లీ ఆ కార్బన్ అనేది ఆల్కైల్ గ్రూప్స్ అనే డిఫరెంట్ ఉండి మనం చూపించాలి. మెథైల్ ప్లేస్లో ఎథైల్ వేస్తే మరొక ఎగ్జాంపుల్ వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ మోనోహైడ్రాక్సీ కాంపౌండ్స్. కమింగ్ టు ద డైహైడ్రాక్సీ, ఏం చెప్పాను సార్, ఇక్కడ 2 ఉండాలన్నమాట. ఇలా CH2OH, CH2OH. ఓకేనా, గ్లైకాల్ అంటాం సార్. ఓకేనా, ఇలా ఒక కాంపౌండ్ అనేది 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటే వాటిని డైహైడ్రాక్సీ కాంపౌండ్స్ అని అంటాం. సింపుల్గా దీని నేమ్ వచ్చేసి కామన్ నేమ్ గ్లైకాల్ అంటాం. గ్లైకాల్ అంతే, సేమ్. అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ CH2OH, CH2OH అని చెప్పుకోవచ్చు. ఓకేనా, 1 2 3 ఇక్కడ CH2. ఇలా ఈ కాంపౌండ్ కూడా అవ్వచ్చు. ప్రొపైల్ గ్లైకాల్ అంటారు దీన్ని. అంటే 3 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 అలా, లేదా 1 3 గ్లైకాల్స్ అని అంటాం. 1 పొజిషన్ 3 కార్బన్, 1వ కార్బన్ 3వ కార్బన్, వీటిని తీసుకుని 1వ కార్బన్ 3వ కార్బన్ 2 హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి 1 3 గ్లైకాల్స్ అని అంటాం. అలా ఎన్నైనా గేసుకోవచ్చు. 1 3 గ్లైకాల్ ఒకటి, 1 2 గ్లైకాల్ ఒకటి, సింపుల్గా. ఓకేనా, ఇది ఇలా ఒక కాంపౌండ్స్, ఏ కాంపౌండ్స్ అయితే 2 హైడ్రాక్సీ కాంపౌండ్స్ కలిగి ఉంటాయో వాటిని డైహైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాము. కమింగ్ టు ద ట్రై, సేమ్ కాంపౌండ్ అనేది 3 ఉండాలి. 3 హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఉంటే వాటిని ఏమంటాం సార్, ట్రైహైడ్రాక్సీ గ్లైకాల్స్ అని అంటాము. ఓకేనా, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్ ని ఇక్కడ గ్లైకాల్ అన్నాం కదా, వీటిని గ్లిజరాల్స్ అంటాం సార్. గ్లిజరాల్స్ పేరు ఎక్కడైనా విన్నారా? గ్లిజరాల్స్, గ్లిజరీన్ అని అంటాం.
యాక్టింగ్ చేసేవారు గ్లిజరిన్ వేసుకుంటే వాటర్ వస్తాయి. అవి గ్లిజరీన్స్, గ్లిజరాల్స్, ఆల్కహాల్స్ అవి ఆల్కీన్స్. ఓకేనా, గ్లిజరాల్ అది గుర్తుంటుందని చెప్తున్నాను అనమాట. గ్లిజరాల్స్ ఏంటంటాం సార్, ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటాం. ఓకేనా, ఇలా ఒక కాంపౌండ్లో ఏ కాంపౌండ్లో అయితే మూడు OH గ్రూప్స్ ఉంటాయో వాటిని ట్రైహైడ్రాక్సీ అంటాం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది అనమాట. ఓకేనా, గ్లిజరాల్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఒక 1 2 ఇచ్చాం కదా, ఒక కార్బన్ తెచ్చుకుంటే అవుతుంది అనమాట. ఇలాగైనా చెప్పచ్చు. ఓకేనా, ఇది చూడండి పాలీహైడ్రాక్సీ. పాలీ అంటే 3 కన్నా ఎక్కువ, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఓకేనండి, ఇవి చెప్పేస్తాను, ఇక్కడ రాసిస్తానండి, ఎందుకంటే అయిపోవచ్చింది మొత్తం అన్ని బోర్డు మీద ఉంటే సరిపోతుంది. ఎన్నైనా ఉండొచ్చు పాలీ, 3 కన్నా ఎక్కువ. CH2OH, CHOH 3 4 5 6 CH2OH మానిటాల్ అంటాం సార్ దీన్ని, మానిటాల్ అంటాం. 6 కార్బన్స్తో 6 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి. OH ఏమి లేకపోతే ఇక్కడ బ్యాలెన్స్ CH. ఇలా ఇవేంటి సార్, ఒక కాంపౌండ్ అనేది 3 కన్నా ఎక్కువ హైడ్రాక్సీ గ్రూప్ కలిగి ఉంటే వాటిని ట్రైహైడ్రాక్సీ కాంపౌండ్స్ అని అంటాము. ఓకే, in which hydroxyl compounds the OH groups are more than 3, then those compounds are known as polyhydroxy compounds. ఓకేనా సార్, ఇలా ఇవి క్లాసిఫికేషన్, సింపుల్ క్లాసిఫికేషన్. ఎక్కడి నుంచి వచ్చాం, అలిఫాటిక్ హైడ్రోకార్బన్, aromatic హైడ్రోకార్బన్ నుంచి వచ్చాం. ఒకటి అయింది ఇప్పటికి, ఏది, ద హైడ్రాక్సీ కాంపౌండ్స్ కమింగ్ ఫ్రమ్ ద అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. వాటిలో మళ్ళీ మోనోహైడ్రాక్సీ, ట్రైహైడ్రాక్సీ. కమింగ్ టు ద aromatic. ఓకేనా, చూద్దామా aromatic గురించి. aromatic నుంచి వచ్చినవి ఒకటి సార్, దాన్నే ఫినాల్స్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్, ఎస్ఐ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం యూనిట్ 1లో SN1 SN2 రియాక్షన్స్ ఎలా అడుగుతాడో, రేర్గా అడుగుతాడో, ఫినాల్ గురించి కూడా పేపర్లో వస్తూనే ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ అని అడగవచ్చు, ప్రిపరేషన్స్ అని అడగవచ్చు, అందులో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, అవే అడగవచ్చు. ఓకేనా, కమింగ్ టు ద aromatic కాంపౌండ్స్. aromatic హైడ్రోకార్బన్స్ వచ్చే హైడ్రాక్సీ కాంపౌండ్స్నే ఫినాల్స్ అంటాము. సింపుల్గా ఫినాల్స్ ఇవి. ఓకేనా, ఇవి ఫినాల్స్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు. ఇంకో సబ్స్టిట్యూషన్ ఉన్న ఫినాల్స్ ఏమి రాయొచ్చా, ఇలా ఫినాల్లో మరి ఇంకే క్లాసిఫికేషన్ ఉంది సార్. ఇంకో చూసారా, ఆర్థో నైట్రోఫినాల్ అని అంటాం. ఒకవేళ ఈ నైట్రోని NO2 గ్రూప్ని మెటాల్ ఉంటే మెటా నైట్రోఫినాల్. ఓకే, ఇలా ఆర్థోలో ఉంటే ఆర్థో అని, పారాలో ఉంటే పారా అని, ఇలా సింపుల్. ఇవి ఏమి ఉండదు అనమాట, జస్ట్ ఫినాల్స్ అని. ఫినాల్స్ ఒకే రకం ఇంతే, ఒక సబ్స్టిట్యూషన్ పెరిగితే ఆర్థో ఒక పారా పొజిషన్, మెటాలో సబ్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది అనమాట. మరి సేమ్ మళ్ళీ ఇందులో ఒకటి కన్నా 2 సబ్స్టిట్యూషన్ ఉంటే వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బట్టి మనం నేమింగ్ అని తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫినాల్. ఓకే, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది. ఓకేనా, ఎలా చదువుతాను సార్, మెటా పొజిషన్, దీనికి మెటా పొజిషన్లో బ్రోమిన్ ఉంది, ఫినాల్కి ఆర్థో పొజిషన్లో క్లోరిన్ ఉంది. సో ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది, బ్రోమో, బికాస్ ఆఫ్ బీ ఫస్ట్ ఇన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్. కాబట్టి మెటా బ్రోమో ఆర్థో క్లోరో ఫినాల్. సింపుల్, ఇలా ఎన్నైనా మనం ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆర్థో క్లోరో ఫినాల్, ఇలా ఎన్నైనా తెచ్చుకోవచ్చు సార్. ఓకే, ఇది చిన్న క్లాసిఫికేషన్. మనం చూడాల్సిందన్నీ కూడా ముందుని అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ నుంచి వచ్చినటువంటి హైడ్రోకార్బన్స్ మనం చూడాలన్నమాట. ఓకేనా, ఇది ఈరోజు మన సెషన్. మనం ఏం నేర్చుకున్నాం, ఇంట్రొడక్షన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అండ్ నామన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఓకేనండి, బ్రీఫ్ క్లాసిఫికేషన్. మన సిలబస్లో ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాగా చెప్పుకున్నాం. ఓకేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం మళ్ళీ రేపు కాన్సెప్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. మర్చిపోయాను, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.
Like, follow, and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.